హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. ఐపీఎల్ హిస్టరీలో వరుసగా 9వ మ్యాచ్ కూడా హోమ్ టీమే విజయం సాధించడం చెప్పుకోదగినటువంటి. ఇంత మటుకు ఈ రకంగా విజిటింగ్ టీంకి ఇంత లాంగ్ వెయిట్ ఏ ఎడిషన్లోనూ జరగలేదు. బట్ ఈసారి మాత్రం విజిటింగ్కి విజయం కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. థ్రిల్లింగ్ మ్యాచ్లో హోమ్ టీం రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద 12 పరుగుల విజయం. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ 19వ ఓవర్ దాకా కూడా విజిటింగ్ టీంని కట్టడిలో పెట్టిందనే చెప్పచ్చు. బట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రియాన్ పరాగ్ లాస్ట్ ఓవర్ నోకియా వేసినటువంటి చివరి ఓవర్ ఏకంగా 25 రన్స్ సాధించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఎట్ ద ఎండ్ 185 రన్స్ ఫర్ 5 వికెట్స్ ఆన్ ద బోర్డ్. రాజస్థాన్ రాయల్స్ ప్రారంభం ఏమాత్రము ఆశించినటువంటి విధంగా లేదు. 7 ఓవర్స్కి 36 ఫర్ 3. జోస్ బట్లర్ ఎన్నో అంచనాలతో ఉన్నటువంటి యశస్వి జైస్వాల్ చివరికి కెప్టెన్ సంజు శాంసన్ కూడా నిరాశపరిచారు. కానీ ఇక్కడే రాజస్థాన్ రాయల్స్ ఒక మాస్టర్ స్ట్రోక్ ఐడియా తీసుకుందని చెప్పుకోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్ని నెంబర్ 5లో బ్యాటింగ్కి పంపించడంతో 4th వికెట్కి కీలకమైనటువంటి అర్ధ సెంచరీ భాగస్వామ్యం లభించింది. రియాన్ పరాగ్ మొదట్లో చాలా నిదానంగా ఆడాడు. బట్ ఒక ఎండ్లో క్యామినాక్ అశ్విన్ నుంచి చేసింది 29 రన్స్. బట్ చాలా క్విక్ ఫైర్. దాంతో తర్వాత వచ్చేటువంటి బ్యాట్స్మెన్ ఫ్రీగా ఆడేటువంటి వెసులుబాటు కల్పించడమే కాకుండా తన జట్టు రన్ రేట్ మరీ తగ్గిపోకుండా చేయగలిగాడు. బౌలింగ్లో వికెట్ని సాధించలేకపోయినా కూడా బట్ యాజ్ ఎ బ్యాటర్ ఈ రోజున అశ్విన్ రాణించాడనే చెప్పాలి. లాస్ట్లో హెట్మెయిర్ కీలకమైనటువంటి పరుగుల్ని రాబట్టాడు. అటు ఢిల్లీ బౌలర్స్లో ఖలీల్ అహ్మద్ మొదట్లోనే వికెట్ని తీసినా కూడా ఆ తర్వాత ధారాళంగా పరుగులు ఇయటం అనేటువంటిది. ఈవెన్ కుల్దీప్ యాదవ్ వెంట్ ఫర్ రన్స్. సో దాంతో మొత్తానికి 185 రన్స్ సాధించగలిగింది. దీనికి విరుద్ధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం లభించింది. డేవిడ్ వార్నర్ ట్రెంట్ బోల్ట్ వేసినటువంటి మొదటి ఓవర్ని ఆచి తూచి ఆడాడు. బట్ ఆ తర్వాత మాత్రం ఇంకా అనూహ్యమైనటువంటి బ్యాటింగ్ డేవిడ్ వార్నర్ నుంచి. ద సీజన్డ్ ఓపెనర్ ఎప్పట్లాగానే ప్రతి బౌలర్ మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడేటువంటి ప్రయత్నం చేశాడు కానీ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. చెప్పుకోవాల్సినటువంటిది వన్ చేంజ్ బౌలర్ బర్గర్ మొట్టమొదట మార్ష్ని అవుట్ చేస్తే ఆ తర్వాత నెంబర్ 3లో వచ్చినటువంటి ఆంధ్రా కుర్రాడు రిక్కీ బోయ్ని కూడా కీపర్ క్యాచ్ తోటి అవుట్ చేయడం ద్వారా ఢిల్లీ కొద్దిగా ఒత్తిడిలో పడిందేమో అనిపించింది. 30 ఫర్ 2. బట్ ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్తో కలిసి డేవిడ్ వార్నర్ చాలా వేగంగా 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో మరొకసారి ఢిల్లీ రేస్లోకి వచ్చినట్టుగా కనబడింది. బట్ 12వ ఓవర్లో ఆవిష్ ఖాన్ డేవిడ్ వార్నర్ని అవుట్ చేయడంతో చాలా వైడిష్ యార్కర్ అనవసరంగా కట్ చేసేటువంటి ప్రయత్నం చేసి డేవిడ్ వార్నర్ సందీప్ శర్మకి షార్ట్ థర్డ్ మ్యాన్లో అద్భుతమైనటువంటి క్యాచ్ ఇవ్వటం ద్వారా 49 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఒడిదుడుకి లోనైనటువంటి ఢిల్లీ ఎట్ ద ఎండ్ 173 రన్స్ ఫర్ 5 దగ్గర ఆగిపోయి 12 పరుగుల పరాజయాన్ని సొంతం చేసుకుంది. సో ఓవరాల్గా రాజస్థాన్ సాధించినటువంటి విజయంతో ఐపీఎల్ హిస్టరీలో ఇంత లాంగెస్ట్ వెయిట్ ఫర్ ది విజిటింగ్ టీమ్ ఇంత మటుకు లేదని చెప్పుకోవాలి. మరి దీనికి బ్రేక్ ఎప్పుడు పడుతుంది అనేటువంటిది నిజంగానే చూడాల్సినటువంటిది. ఒక్కొక్క సీజన్లో ఒక్కో రకమైనటువంటి రికార్డులు నమోదవుతూ ఉంటాయి. ఐపీఎల్ బ్యూటీనే అది. ఇంత మటుకు సెంచరీ నమోదు కాలేదు. అలాగనే 5 వికెట్ హాల్ నమోదు కాలేదు. హ్యాట్రిక్ నమోదు కాలేదు. బట్ ఈ రకమైనటువంటి లాంగెస్ట్ వెయిట్ ఫర్ ది విజిటింగ్ టీమ్ అనేటువంటి ఒక కొత్త రికార్డు నమోదైంది.